హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ వడ్ల. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు. కానీ ఇది మీకు సరైన ఆప్షన్ అవుతుందా? లైక్ నిజంగా ఇది సరిపోతుందా డిజిటల్ మార్కెటింగ్ అనేది? అండ్ మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి దీన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు? దీన్ని మీరు ఒక కెరియర్‌గా చేసుకోవాలనుకున్నప్పుడు? సో, దాన్ని ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి? ఇది ఒక డిమాండ్ ఉన్న స్కిల్. అండ్ దీనిలో చాలా గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైక్ జాబ్స్ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్స్, అట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది ఎవరైనా ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళన్నా మొదలుపెట్టవచ్చు. లైక్ 10th పాస్డ్ ఆర్ జస్ట్ ఇంటర్, డిగ్రీ, వర్కింగ్ పీపుల్, లేదు వర్క్ చేయట్లేదు, కెరియర్ గ్యాప్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు, లేదా బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళు. సో ఎలా అయినా ఎవరైనా దీన్ని నేర్చుకొని దీన్ని మొదలు పెట్టవచ్చు. అసలు మీకు డిజిటల్ మార్కెటింగ్ సరిపోతుందా? అంటే ఇది మీకు సరైన ఆప్షన్ అనేది ఎలా తెలుసుకోవాలి? అంటే కొన్ని ఇప్పుడు నేను కొన్ని లక్షణాలు చెప్తాను. లైక్ వెరీ బేసిక్ అబిలిటీస్ అంటారు. సో దాని ప్రకారం మీరు ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఈజ్ టెక్నాలజీ అండ్ మీడియాపై ఆసక్తి. అంటే ఇంట్రెస్ట్ టువర్డ్స్ ది టెక్నాలజీ కానీ, వెదర్ ఇట్స్ అ సోషల్ మీడియా ఆర్ ఎనీ టైప్ ఆఫ్ మీడియా. అంటే జస్ట్ గంటలు గంటలు స్క్రోల్ చేయడం కాదండి ఇంట్రెస్ట్ అంటే. అంటే దాని బ్యాక్ ఎండ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఎలా నడుస్తుంది అనే దాని మీద ఇంట్రెస్ట్ ఉండడం. సో కొన్ని ఈ ఒక యాడ్స్ వస్తున్నాయి, అరే ఇది ఎలా వస్తున్నాయి, దీని వెనుక ఎలా ఇవి రన్ అవుతాయి, అసలు ఎలా పనిచేస్తుంది ఇది అన్న ఇంట్రెస్ట్, కొత్త టెక్నాలజీస్ మీద కానీ, కొత్త టూల్స్ మీద కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇది ఒక మీకు సరైన ఆప్షన్ అవుతుంది. అండ్ కొత్త విషయాలు నేర్చుకోవడం. అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది కంటిన్యూస్లీ ఎవాల్వ్. అంటే ఈ రోజున్న కాన్సెప్ట్స్ రేపు ఉండకపోవచ్చు, రేపు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ రావచ్చు, రేపు డిఫరెంట్ వేస్లో చేయడానికి రావచ్చు. అంటే ఇది కంటిన్యూస్గా ఎవాల్వ్ అవుతున్న కేటగిరీ. సో దానివల్ల మీరు కంటిన్యూస్గా నేర్చుకోగలగాలి. కొత్త టెక్నాలజీస్ కానీ, కొత్త టూల్స్ కానీ, అంటే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండగలగాలి. సో అలా మీకు కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఇష్టమైతే సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. క్రియేటివ్ థింకింగ్ అంటే క్రియేటివ్గా ఆలోచించడం. ఏదన్నా ఎనీ టైప్ ఆఫ్ ఐడియా అండి, ఎనీ టైప్ ఆఫ్ థాట్ మీరు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో, అంటే డిఫరెంట్ ఒక కోణంలో చూస్తున్నారు, డిఫరెంట్ యాంగిల్ నుంచి చూస్తున్నారు. మీకు ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అంటారు చూడండి. సో అలా మీరు సాల్వ్ చేయగలిగే ఆసక్తి ఉంది మీకు. డిఫరెంట్ అరే ఏదన్నా నేను డిఫరెంట్గా చేయాలి, డిఫరెంట్గా ఎక్స్పెరిమెంటల్ మైండ్ సెట్ అంటాం చూడండి. సో క్రియేటివ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మైండ్ సెట్ అనేది ఉంటే ఇది ఒక మీకు కరెక్ట్ అయిన ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది, అసలు దాన్ని విశ్లేషించడం. అంటే ఎలా ప్రాబ్లం వచ్చింది, తర్వాత ఓకే ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ ఎలా చేయాలి, అంటే దానికి ఒక ప్రాసెస్ దీన్ని డిజైన్ చేయడం. అంటే ఇలా చేస్తే దీన్ని సాల్వ్ అవుతుంది అనే స్కిల్స్ సెట్. అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయగలిగే స్కిల్ సెట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటాం. సో ఇది కనుక మీకు ఉంటే సో తప్పకుండా మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అన్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఫస్ట్ వన్ వచ్చేసి అంటే పేషెన్స్ అండ్ స్టెబిలిటీ. అంటే ఓపిక అండ్ స్థిరత్వం. ఓపిక ఉండాలి. ఎందుకంటే కొన్ని రిజల్ట్స్ తొందరగా ఇమ్మీడియట్గా వస్తాయి, కొన్ని రిజల్ట్స్ ఇమ్మీడియట్గా రావు. ఎగ్జాంపుల్ అండి, మీరు SEO ట్రై చేస్తే మినిమం ఇట్ విల్ టేక్ 3 to 6 months మినిమం టు షో ద రిజల్ట్స్. అండ్ నిరంతరం అంటే కంటిన్యూస్గా మీరు ఎఫర్ట్ పెడుతూనే ఉండాలి, కంటిన్యూస్గా నేర్చుకుంటూ కంటిన్యూస్గా ఎఫర్ట్ పెడుతుండాలి. సో ఆ స్టెబిలిటీ అంటే కన్సిస్టెన్సీ ఉండగలగాలి మీ దగ్గర. సో ఈ పేషెన్స్ అండ్ స్టెబిలిటీ అనే క్వాలిటీస్ ఉన్న అలా మైండ్ సెట్ని మీరు తెచ్చుకోవాలి. అండ్ నేర్చుకునే ఆసక్తి. సో ఇందాక చెప్పినట్టు లెర్నింగ్ మైండ్ సెట్. అంటే మీరు కంటిన్యూస్గా కొత్త టూల్స్ కానీ, కొత్త స్ట్రాటజీస్ కానీ, ఏవన్నా కొత్త ఆప్షన్స్ కానీ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగి అండ్ దాని నుంచి రిజల్ట్స్ రాబట్టాలి. సో అప్పుడు మీకు కంటిన్యూస్గా ఆ మైండ్ సెట్ అనేది మీకు అలవాటు అవుతుంది.
అండ్ ఎక్స్పెరిమెంటేషన్ ఇందాక చెప్పినట్టు క్రియేటివ్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ మైండ్ సెట్. అంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక రూల్ బుక్ లాగా ఉండదండి. అంటే ఈ ప్రాసెస్లో వెళ్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయని చెప్పలేం. ఎందుకంటే అది ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ డిపెండ్స్ ఉంటుంది, కేటగిరీ టు కేటగిరీ, టైం అండ్ ప్రమోషన్ టైప్ చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి రిజల్ట్స్ని. సో దానివల్ల మీరు దానికోసం ఏం చేయాలి అంటే ఎక్స్పెరిమెంటేషన్. అంటే ఎప్పుడైనా మీరు కొత్తగా ట్రై చేయడానికి, అంటే ఓకే ఇలా ఈ స్ట్రాటజీ వాడుతా, లేకపోతే ఇలా చేద్దాం, ఓకే డిఫరెంట్గా చేద్దాం అనే దాన్ని బట్టి మీరు డిఫరెంట్గా ట్రై చేసే ఎబిలిటీస్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్ వన్, ఎమోషనల్ స్టెబిలిటీ. అంటే కొన్ని పర్ఫెక్ట్ క్యాంపెయిన్స్, మీరు అనుకున్న క్యాంపెయిన్స్ ఫెయిల్ అవ్వచ్చు, మీరు అనుకున్న రిజల్ట్స్ రాకపోవచ్చు. ఇది చాలా కామన్. అండ్ అందరూ అన్ని రిజల్ట్స్ సాధించలేరు. కొన్ని క్యాంపెయిన్స్ మనం కొన్ని లక్షలు పెట్టి క్యాంపెయిన్స్ చేస్తాం, సో అవి పర్ఫామ్ కాకపోవచ్చు. సో దానికి మీరు డిసప్పాయింట్ కాకుండా దాని నుంచి నేర్చుకోవాలి. ఓకే ఫెయిల్ అయింది క్యాంపెయిన్, ఎందుకు ఫెయిల్ అయింది అనే అనాలిసిస్ ఉండాలి. దాని నుంచి మీరు ఓకే ఇది దీనివల్ల రాంగ్ అయింది, నెక్స్ట్ టైం నేను చేయొద్దు ఇలా అని ఆ మైండ్ సెట్ని మీరు తెచ్చుకోగలగాలి. ఈ వీడియోలో ముందు చెప్పిన విధంగా ఈ క్వాలిటీస్ అనేవి మీ దగ్గర ఉంటే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఛాన్స్ ఫర్ యూ. మీకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే ఈ మైండ్ సెట్ అండ్ మీకు ఈ లక్షణాలు ఉంటే కనుక గో హెడ్ అండ్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ యూ విల్ ఖచ్చితంగా మీరు దీంట్లో ఎక్సెల్ అవుతారు. నా పేరు ప్రవీణ్ వడ్ల. నేను ఒక 10 years నుంచి డిజిటల్ మార్కెటింగ్లో వర్క్ చేస్తున్నాను. సో రీసెంట్గా నాకు ఏదైతే నాలెడ్జ్ ఉందో, ఏదైతే ఎక్స్పీరియన్స్ ఐ గెయిన్డ్ through 10+ years of working with MNCs and B2B SaaS companies, నేను తెలుగులో దాన్ని షేర్ చేయడానికి ఇలా స్టార్ట్ చేస్తున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.